నమస్తే. ఏంటి వీడు పార్టీ అంటాడు అంటాడు. చిన్న జరకిద్దాం రా. నువ్వు వెళ్ళి ప్రిన్సిపల్ తీసుకురా, నేను పట్టించా. అయిపోయాడు వీడు. సార్ మీ గురించి వచ్చాను సార్. మన కాలేజ్ లో పార్టీ ఫండ్ కలెక్ట్ చేసిన విప్లవ్ ఉన్నాడు కదా సార్, వాడు క్యాంపస్ లో ఇలా సిగరెట్ తాగుతున్నాడు సార్, డిసిప్లిన్ లేకుండా. వెంటనే యాక్షన్ తీసుకోండి సార్. కమాన్ కమాన్. వాడు సిగరెట్ తాగుతున్నానని వీడు నా కళ్ళ ముందు తాగడం ఏంటి? వీడి సంగతి తర్వాత చూద్దాం, ముందు వాడి సంగతి చూద్దాం. దొరికావా చచ్చావే. పట్టుకోండి పట్టుకోండి క్యాచ్. ఏమొద్దురా, వదలొద్దనా పట్టుకోవద్దనా? మీరు వదలండి మేడం, నేను పట్టుకుంటాను. మధ్యలో మీ గొడవ ఏంటండి? ముందు వాడి జేబులో ఎన్ని సిగరెట్లు ఉన్నాయో చెక్ చేయండి. సారీ సార్, నేను సిగరెట్ పట్టుకోను. ఓ బాధ్యత గల ప్రిన్సిపాల్ గా నాకు తప్పుతుందా ఈ గొడవ? వద్దు సార్, లోపల ఏం లేదు సార్. చెప్పాను కదా సార్, లోపల ఏం లేదని. నిన్ను చెక్ చేయమని. డాక్టర్ గారు, మా ఆనంద్ గారు మామయ్య పెళ్లి పెళ్లి అంటే నీకు ఉద్యోగం దొరకనిరా చూద్దాం అన్నాను. తీరా వాడికి ఉద్యోగం దొరికింది అనుకునేసరికి మూఢమాసం వచ్చి పడింది. ఇప్పుడు ఈ మూఢం పోతుంది అనుకునేసరికి నాకు ఈ రోగం వచ్చి పడింది. నేను పోయేలోగా పిల్ల పెళ్లి చూడగలనో లేదోనని బెంగగా ఉంది డాక్టర్ గారు. బాధపడక, మా త్వరగానే తగ్గిపోతుంది. డాక్టర్ గారు, చచ్చి మీ కడుపును పుడతాను, ఆయన ఎలాగైనా బతికించండి. ఎంత ప్రతిభక్తి, ఎంత ప్రతిభక్తి. కాదండి, నా వ్రతం పూర్తి కాకుండానే ఆయన పోతే వచ్చే జన్మలో నాకు మంచి మొగుడు దొరకడని. నీ అమ్మ కడుపుతాడా, నీకు నీ వ్రతం బాధే కానీ నేను పోతాననే బాధ లేదన్నమాట. డాక్టర్ గారు, నా చెవులు చెల్లులు పొడిచేయండి, లేదా దాని చేతులు తీసేయండి. నా చెవులు చెల్లులు పొడిచేస్తే దాని మాటలు వినే బాధ తప్పుతుంది, దాని చేతులు తీసేస్తే నా కాళ్ళు కడిగించుకునే బాధ తప్పుతుంది. కరెక్ట్ అంటే జ్ఞాపకం వచ్చిందండి. ఆ చూడమ్మా, జ్వరం దిగే వరకు కాళ్ళు చేతులు తడికొడుతూ తడుపుతూ ఉండాలండి. ఎంత చల్లటి మాట చెప్పారండి. కొల్లాయి గట్టితేనేమి గాంధీ మాలడై నీళ్లు పైన పడుతున్నాయి. నీళ్లు కదమ్మా, పైన పోసుకుంటే కింద పడతాయి. పాపం వాటికి ఏం తెలుసు? ఇదిగా ముసలాయన, కడుక్కోవడాలు రుద్దుకోవడాలు బావి దగ్గర కుదరతాను ఎన్నిసార్లు చెప్పలే నీకు? స్నానాలు బావి దగ్గరే చేస్తారు, బెడ్రూముల్లో చేయరు. చూడు రతమ్మా, నేను స్వాతంత్ర సమర యోధుణ్ణి. రోజుకోసారి జెండా వందనం చేస్తాను, 2 సార్లు జనగణమన వాడతాను, 4 సార్లు బావి దగ్గరే స్నానం చేస్తాను. అది నా పౌర హక్కు. నీ హక్కులు డక్కులు చూపించడానికి ఇదే నీ సొంత గొప్ప కాదు. ఇంటి ఓనర్ నేను చెప్పినట్టు వినాల్సిందే. ఎల్లవాళ్ళు చెప్పిందే వినలేదు, ఇళ్ళవాళ్ళు చెప్పడం వినడం నాకు గాంధీ గారికి అలవాట్లేదు. ఇదిగో ముసలాడా, నీ వెర్రి మరి వేషాలు నా దగ్గర కుదరవు. నన్ను ముసలాడా అన్నందుకు ఒక ఇంగ్లీష్ దొరను కొట్టాను దెబ్బకిట్టా. ఏంటి కొడతావా? ఎక్కడ కొడతావు? కొట్టు చూద్దా. నా సంగతి నీకు తెలియదు. ఈ రోజు నీ చేత ఇల్లు ఖాళీ చేయకపోతే నా పేరు పొట్లకాయలు రక్తమే కాదు. నువ్వు ఎంతమంది తెచ్చి లాఠీలు లేపి కొట్టించినా బిగుసు కూర్చుంటానే గాని ఇల్లు మట్టు ఖాళీ చేయను. మొండి పట్టుదల వస్తే నాదే గాంధీ గారిది ఒకటే టైపు. మళ్ళీ మొదలెట్టావా కురుక్షేత్ర యుద్ధం? నీ బొంద, ఇది కురుక్షేత్ర యుద్ధం కాదురా, స్వాతంత్ర యుద్ధం. ఈ చండీ రాణిని ఎట్లా చెడుగుడు ఆడాలో నాకు తెలుసు. ఏంటి నాతో చెడుగుడు ఆడతావు? రారా. లోపలికెళ్ళు, లోపలికెళ్ళు. రేపు సూర్యుడు వచ్చే లోపల ఇల్లు ఖాళీ చేయకపోతే నా మొగుళ్ళతో చెప్పి వెయిట్ చేస్తా. రాత్రికి చంద్రుని చూడరు అంతే. అమ్మా, అంత హింసా కార్యక్రమం ఎందుకమ్మా? ఇల్లు కడిగేస్తాం కదా, మీరు మీ మొగుళ్ళు నిశ్చింతగా ఉండండి. అట్లారా దారికి. ఇప్పుడు ఈ చెంచాన్ని గ్లాసులో వేయగలిగితే మేఘమాల ప్రేమను పొందినట్టే. పడుతుందో లేదో చూద్దాం. పడింది చెంచా. అవును, కాకులు కూడా పగపడతాయా? అవును, మొన్న చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడు, ఇప్పుడు చెంచా తగిలినప్పుడు వీడే కల్పించాడంటే ఈ చెంచాకి వీడికి ఏదో అవినాభావ సంబంధం ఉందని నా అంతరాత్మ చెప్తుంది.
ఇదిగో ఈ చెంచాతో నేను చంపేస్తాను. బాబు కొబ్బరి బొండం కొట్టిమంటారేటండి? శంకర నాద శరీరా పరా రగులుతుంది మొగలి పదా వగల మారి కన్నెయదా నాగినిలా వస్తున్నా కౌగిలిలే ఇస్తున్నా కాటేస్తావో వాటేస్తావో నాన్నలు నువ్వా ఎక్కడికెందుకు వచ్చావు? మొగుడు పిల్లలు చోపలు తెచ్చుకున్నప్పుడు తాతలు తండ్రులు రాకూడదు, తప్పులు మోస్తాలే. అయినా ఇది చోపనం కదా అమ్మ వాళ్ళ కూడా మేకపోతుంది బలిత్తినట్టు ఏటి ఆపాకులు. ఒరేయ్ మల్లెపూలు వేడి చేస్తాయి, అదే వేపాకులు చలవ చేస్తాయి. అందుకే తరతరాలుగా మనం ఆకులే కట్టుకుంటున్నాం. అయినా నీ శోభనం జరిగిందా చచ్చిందా? అదేంటి పెళ్ళయ్యాక చోపలు రాకపోతే తప్పులు కళ్ళు పోతాయి. సొమ్ములు ఇవ్వకుండా శోభనం చేస్తే ఇంకా పెద్ద పాపం, కాళ్ళు విరిగిపోతాయి. సరే నేను ఇప్పుడు ఏం చేయాలి? చేయాపు ఈ చెంబుడు పాలు తాగేసి నోట్లో వేలేసి పడుకోవాలి. నాన్నలు నేను నోట్లో వేసుకుంటాను, నా పెళ్ళం ఏంటది? ఆపేసి పడుకుంటుంది. అమ్మో నోట్లో వేలేసి పడుకోమన్నా? నాది కాదా ఎక్కవా నీయేలు. ఏంటిది మల్తాలా? కాదు, శోభన నిరోధనం తాడని నువ్వు అర్ధరాత్రి పూట కుక్కలా తోకొట్టుకుంటూ నీ పెళ్ళాం దగ్గరికి వెళ్లకుండా ఏర్పాటు. నా కట్టం డబ్బులు మొత్తం నా చేతిలో పట్టే తప్ప నీ బతుకు ఇంతే. పడుకో కుక్కలాగా. ఏమైంది? నీళ్ళలో మొసళ్ళు చెప్పేవాడు బలించి భయపడతావేంటి? నా బట్టలు తడిపోతావు. ఏంటన్నా? ఎవరితో అమ్మా మాట్లాడుతున్నావు? ఎవరు లేరే. కాదు, ఏదో మగ గొంతు వినిపించింది. లేదు నాన్న, నేనే మిమిక్రీ నేర్చుకుంటా. మిమిక్రీ చూస్తారా? చూస్తారా? బాగుందా? బాగుంది బాగుంది. ఏమిటో అంత మాయగా ఉంది. అవును, నీ బట్టలే తడిసిపోయేంటి? బాత్రూమ్ లో ట్యాప్ రిపేర్ అయితే బాగా చూస్తున్నాను నాన్న. నీకేదో అయింది. అవును నాన్న, నాకేదో అవుతుంది. సర్లే, ముందు ఆ బట్టలు మార్చుకో, లేకపోతే జలుబు చేస్తుంది. అలాగే నాన్న.